పారామిలిటరీ బలగాలలో ఎన్ని ఇయర్స్ వరకు సర్వీస్ చేయొచ్చు అన్న విషయం ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. అండ్ అంతేకాదు అండ్ ప్రమోషన్స్ కూడా మనకి ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఉంటుందన్న విషయం కూడా నేను చర్చించబోతున్నాను. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు వచ్చిన కామెంట్స్ అండి. ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అండ్ ఈ పారామిలిటరీ బలగాలలోకి అండ్ ట్రేడ్స్ పరంగా రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఇండియన్ ఆర్మీ 4 years అగ్నివీర్ పెట్టేశాడు కదా, సో ఇది కూడా సేమ్ అంతేనా అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది. మీకు ఆ డౌట్ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్రదర్స్. సో పారామిలిటరీ ఫోర్సెస్లో ఎన్ని ఇయర్స్ వరకు సర్వీస్ చేయొచ్చు? సో మ్యాక్సిమం ఏంటంటే పారామిలిటరీ బలగాల్లో ఒకప్పుడైతే 55 years వరకు అయితే సర్వీస్ ఉండేదండి. అయితే ఏంటంటే ఒక వ్యక్తికి 55 సంవత్సరాలు వచ్చేంత వరకు సర్వీస్ చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా ఏంటంటే దాన్ని 55 కాస్త 60 years చేయడం అయితే జరిగిందండి. అంటే ఒక వ్యక్తికి తన ఏజ్ 60 years వచ్చేంత వరకు తన సర్వీస్ అయితే చేయొచ్చండి. ఈ పారామిలిటరీ బలగాలలో ఏమేమి ఉన్నాయి? అస్సాం రైఫిల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండ్ ఐటీబీపీ అండ్ అలాగే ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్, ఇవన్నీ ఏంటంటే పారామిలిటరీ బలగాల కిందకైతే రావడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇయర్లీ 1 time అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్లో ఇందులో మీకు ఒక జాబ్ వచ్చినట్లయితే మీరు ఒక 21 yearsకి జాబ్ కొట్టినట్లయితే మీకు ఇంకా మీకు ఏజ్కి 21 years మీకు జాబ్ వస్తే మీరు 60 years వరకు సర్వీస్ అయితే చేసుకునే చాయిస్ అయితే ఇందులో ఉందండి. ఒకవేళ మీకు 25 సంవత్సరాలు వచ్చినా లేదా 27 సంవత్సరాలు వచ్చినా లేదా 28 సంవత్సరాలకు మీరు జాబ్ కొట్టినా సరే మీ లైఫ్ పర్మిట్ ఏంటంటే 60 years. అంటే మీరు 60 years ఎప్పుడైతే మీకు 60 years వరకు వస్తాయో అప్పటి వరకు మీకు సర్వీస్ అనేది చేసుకోవడానికి మీకు ఎలిజిబుల్ చేసుకోవచ్చు. మరీ 60 years వరకు అంటే కష్టం, కానీ ఒక 20 years 30 years లేదా ఒక 15 years చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు బ్రదర్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మినిమం 10 years వరకు మనం సర్వీస్ చేసుకోవచ్చు. తర్వాత మీరు రిటైర్మెంట్ అయిపోవచ్చు అండ్ మళ్ళీ మీరు బయట వేరే జాబులు చేసుకోవచ్చు లేకపోతే వేరే చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా ఏంటంటే మనకి ఎన్పిఎస్ అయితే పెట్టడం అయితే జరిగింది, న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి. అంటే మినిమం 10 years సర్వీస్ చేస్తే మనకు వాళ్ళు ఏంటంటే కొంత డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పెన్షన్ రూపంలో. అంటే మనకి కట్ అయిన డబ్బులే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది, వాటితో పాటు డిఏ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మినిమం ఏంటంటే ఒక వ్యక్తికి జాబ్ వచ్చిన పీరియడ్ నుంచి జాబ్ వచ్చిన రోజు నుంచి మినిమం 10 years అయితే సర్వీస్ చేయాలి. సో మీరు 10 చేయొచ్చు, 15 చేయొచ్చు, 20 చేయొచ్చు లేదా 30 చేయొచ్చు, లేదా మీ ఏజ్ 60 వచ్చేంత వరకు కూడా మీరు సర్వీస్ చేయవచ్చు ఈ పారామిలిటరీ బలగాల్లో. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్లో లాగా జస్ట్ 4 years అని మాత్రం ఏమాత్రం భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మెయిన్ ఏంటంటే పెన్షన్ గురించి అడగడం అయితే జరుగుతుంది. మన పారామిలిటరీ బలగాల్లో అయితే మాత్రం పెన్షన్ లేదండి. ఓన్లీ కేవలం 2004 వరకు ఎవరైతే చేశారో 2004 వరకు 4 స్టార్ట్ అయ్యారో 4 ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 2004 తర్వాత జాయిన్ అయిన సోల్జర్స్ అందరికీ కూడా పెన్షన్ తీసేయడం అయితే జరిగిందండి. ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని అంటున్నారు, బట్ మనకి కూడా కన్ఫర్మ్గా అయితే తెలియదు. ఒకవేళ వచ్చేలా ఉంది అని అంటే చాలా మందికి కొన్ని లక్షల మందికి బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక 15 years 20 years చేసుకుంటే మనకు మంచిగా ఆఫ్ శాలరీతో మనం ఇంటికి దగ్గర హ్యాపీగా ఫ్యామిలీతో గడిపేవచ్చండి మిగిలిన మన జీవిత పరిమితి మొత్తం కూడా, లైఫ్ అంతా కూడా. సో ఫ్యూచర్లో ఒకవేళ వస్తే హ్యాపీ, ఒకవేళ రాకపోతే ఇప్పుడు ఎన్పిఎస్ ఉంది. సో మినిమం మనం 10 years 15 years 20 years ఏంటంటే వాళ్ళు లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 10 years చేత ఎంత అమౌంట్, 15 years చేత ఎంత అమౌంట్, 20 years చేత ఎంత అమౌంట్, దానికి ప్లస్ డిఏ మనకి ఆ టైంకి ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ మనకి డిఏ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందంట. సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అయితే ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మీకు కానిస్టేబుల్ జాబ్ వచ్చినట్లయితే మీకు 16 సంవత్సరాలకి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక 10 years తర్వాత మీకు ఏఎస్ఐ రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఎస్ఐ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే మీకు 60 years వచ్చేంత వరకు కూడా మీరు సర్వీస్ చేసినట్లయితే మీరు మ్యాక్సిమం చివరి వరకు వచ్చేసరికి ఎస్ఐ తర్వాత ఇన్స్పెక్టర్ ర్యాంక్ వరకు వచ్చి మీరు రిటైర్మెంట్ తీసుకొచ్చండి. అదే మీకు సిపిఓలో కానీ జాబ్ వచ్చిందంటే లైక్ సబ్ ఇన్స్పెక్టర్లో జాబ్ వచ్చిందనుకో, సో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి 2-3 yearsకి ఇన్స్పెక్టర్ అవుతారు. తర్వాత డిఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్, తర్వాత డిసి, తర్వాత 2AC, తర్వాత కమాండెంట్ వరకు మీకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఈ ప్రమోషన్స్ అయితే మీకు ఉన్నాయి ఈ పారామిలిటరీ బలగాలలో. కాబట్టి ఈ వీడియోలో మీకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. ఈ పారామిలిటరీ బలగాలలో మనం 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సర్వీస్ చేయవచ్చు. లైక్ మీరు 20 సంవత్సరాలు చేయొచ్చు, లేదా 30 years చేయొచ్చు, లేదా మీకు
ఏజ్ 60 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా చేసుకోవచ్చు. మినిమం అయితే మాత్రం 10 ఇయర్స్ వరకు మీకు ఏజ్, అంటే 10 ఇయర్స్ వరకు సర్వీస్ చేసినట్లయితే మీకు అంతో కొంత కొంచెం బెనిఫిట్ అయితే ఉందండి ఈ పారామెట్రిక్ బలగాలలో. సో 10 ఇయర్స్ కంటే లోపు అయితే మాత్రం మీరు వెళ్ళిపోవాలనుకుంటే మనం కొంచెం అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుందండి. అంటే మినిమం సర్వీస్ వచ్చేసి 10 ఇయర్స్ చేయాలి. కాబట్టి 10 ఇయర్స్ నుంచి మీరు 15కి వెళ్ళిపోవచ్చు, లేదా 20కి వెళ్ళిపోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మినిమం 20 చేస్తే మనకి కొంచెం పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ ద్వారా. దాని ద్వారా మనం ఇంటికాడ కాలక్షేపం చేసేవచ్చు, లేదా వేరే జాబ్కి ఏదైనా ట్రై చేయొచ్చు, లేదా మీకు లైక్ ఆ టైంకి పిఎఫ్ కూడా రావడం అయితే జరుగుతుంది కదా, ఆ డబ్బులు బట్టి ఆ డబ్బులతో మీరు ఏదైనా బిజినెస్ కూడా చేసుకోవచ్చు, లేదా వ్యాపారం చేసుకోవచ్చు, లేదా ఎవరైనా పొలాలు ఉన్నట్లయితే వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఆఫ్టర్ లైఫ్ కూడా మీరు ఏదైనా చెయ్యాలంటే చేసుకోవచ్చు, లేదా అలాగే ఉండిపోవాలి, మనకు వచ్చిన హాఫ్ శాలరీతో మనం బతికేద్దామన్నా సరే మీకు చాయిస్ అయితే ఉంది. బట్ మీరైతే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. 20 ఇయర్స్, 16 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అని అంటున్నారంట ప్రతి ఒక్కరు. అలా అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పర్మనెంట్ జాబేనండి ఇదైతే 100%. సో రావాలనుకున్న వాళ్ళకి 60 ఇయర్స్ వరకు అయితే మీకు సర్వీస్ అయితే చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే అందరికీ థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.